Hola Desi people, ¿cómo estás? Please subscribe to Desi in US. ఇప్పుడు మనం మన గార్డెన్కి వచ్చాం. కిందకి కరివేపాకు ఆల్ స్పైస్ లీవ్స్ కోసుకోవడం కోసం. ఇదే కరివేపాకు చెట్టు. ఇదిగో ఇది కూడా మనం చేయబోయే డిష్ పన్నీర్ టిక్కా దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక 1 అవర్ ముందు ఈ పన్నీర్ని టిక్కాస్ చేసుకోవడానికి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎలాగో మళ్ళీ చూపిస్తాము. కొన్ని వెజిటబుల్స్, క్యారెట్. ఎన్ని క్యారెట్స్? ఒక 2 సరిపోతాయి. మీడియం సైజ్. ఆనియన్ 1. ఓకే. ఒక టొమాటో పెద్దది, కొంచెం 2 పచ్చిమిరపకాయలు, ఇది ఆల్ స్పైస్ లీఫ్, కరివేపాకు, కొత్తిమీర, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పౌడరు, హోల్ గరం మసాలా పౌడర్. ఇది మనం బిర్యానీ రైస్ కోసం విడిగా బిర్యానీ రైస్ కుక్ చేసుకోవాలి. దానికి ఆల్ స్పైసెస్, సాల్ట్, ఈ లీఫ్, ఆల్ స్పైస్ లీఫ్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం. మిక్సీ కన్నా దంచుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. పన్నీర్ టిక్కా కోసం పన్నీర్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికి ఏమేమి వేసుకోవాలంటే, కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఇందులోనే ధనియాలు, జీలకర్ర, పెప్పర్ కూడా ఉంది. ఓకే. ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి? జస్ట్ దీనికి 1 స్పూన్ సరిపోతుంది. మనం మళ్ళీ బిర్యానీకి యూజ్ చేస్తాం. ఓకే. జస్ట్ 1 స్పూన్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది, కరివేపాకు, కొత్తిమీర, 1 కప్ కర్డ్. వాటర్ లేకుండా ఉంటే బెటర్. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, 1/2 లెమన్. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసి బాగా మ్యారినేట్ చేసేసుకుని. ఇది మనం బిర్యానీ చేసుకోకముందు ఎంతసేపు ముందు మ్యారినేట్ చేసుకోవాలి? మినిమం 1 అవర్, మాక్సిమం 2 అవర్స్. ఓకే. చూసావా బాగా కలిసాయి కదా. ఒక క్యాప్సికమ్, ఇది కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా మనం కావాలంటే క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు కదా. కొంచెం మూత పెట్టేసి మనం దీన్ని పక్కకు పెట్టేది. ఒక 1 అవర్ పెట్టేసుకోవాలి. 5 ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఒక ఫుల్ ఆనియన్ వేసావా? 1/2 వేసా, పెద్దది. ఓకే. కొంచెం బ్రౌనిష్, డార్క్ బ్రౌనిష్ రావాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. మనం నువ్వుల నూనె వేసాం కాబట్టి ఇది బాగా నురగొస్తుంది. ఓకే. బ్రౌన్ బాగా ఫ్రై అయిపోయాయి. తీసేద్దాం. మనం ఫస్ట్ ఈ బాస్మతి రైస్ని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి, కడిగి. 20 మినిట్స్ అంతలోపల మనం టిక్కాస్ రెడీ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం అయితే టిక్కాస్. ఒక పెన్ తీసుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని ఇట్లా కొంచెం మసాలాస్ అప్పుడే అరోమా స్టార్ట్ అవుతుంది. కొంచెం చుట్టూ క్యాప్సికమ్ కూడా వేస్తాం. ఇంకా మనం ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఇలా దీంతో పాటు సేమ్ ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని పాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. ఎంతసేపు ఫ్రై అవ్వాలి? కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా
ఫ్లిప్ చేసుకున్నాము. కొంచెం చూసావా కలర్ చేంజ్ అయింది. జస్ట్ అలా అయితే సరిపోతుంది. ఎక్కువ మరి ఫ్రై అవనవసరం లేదు కదా. అవసరం లేదు. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇలా. సో బాగా ఫ్రై అయిపోయాయి, తీసేసుకోవాలి. ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా చేస్తాం. ఓకే. జ్యూస్ ఉన్నాయి కదా ఇందులో, అవన్నీ కొంచెం పైన వేసేస్తున్నాను. ఇట్లా బాగా పన్నీర్ అబ్జర్వ్ చేసేస్తున్నాను. అంత లోపల రైస్కి బిర్యానీ రైస్ సపరేట్గా వాటర్ పోసుకొని ఇందులో ఆల్ స్పైసెస్, లీఫ్, స్పైసెస్ అన్నీ, సాల్ట్ వేసేసి బాగా బాయిల్ వచ్చాక ఇద్దాం రైస్. రైస్ వేసేసాక ఇది తీసేద్దాం. ఇది ఒక 80 to 90% కుక్ అవ్వాలి. ఇంకా తీసేయచ్చు అనుకుంటా. టిక్కా టేస్ట్ చూసి చెప్పు. ఎలా ఉంది? సో అన్నీ రెడీ అయిపోయినట్టే కదా టిక్కాస్. లోపల రైస్ కూడా బాగా బాయిల్. ఒక 2 స్పూన్స్ బటర్. నెక్స్ట్ ఒక్కొక్కటి వేసేస్తున్నాము. పచ్చిమిర్చి, ఈ బిర్యానీ లీఫ్ కూడా వేసేద్దాం. నెక్స్ట్ కరివేపాకు, ఈ జీడిపప్పు, నెక్స్ట్ ఆనియన్, కట్ చేసిన ఆనియన్. ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది. బటర్ కొద్ది గీ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి చూసి వేసుకోవాలి. ఎందుకంటే టిక్కాస్లో వేసాం, రైస్లో కూడా వేసాం. కొంచెం పసుపు, అంతా రైస్ చూద్దాం ఒకసారి. ఎక్కువ కలపకూడదు, అప్పుడప్పుడు చూడాలి. ఒకసారి చెక్ చేద్దామా? ఇంకొంచెంసేపు జస్ట్ ఇది ఒకసారి చూడు, ఫ్రై అయిందేమో ఆనియన్స్ అవి. ఇంకొంచెం ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇవి మన ఆప్షనల్. పొటాటో, గ్రీన్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఉత్త పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ డన్. సో మొత్తం వాటర్ని డ్రైన్ చేసేసి ఇలా పెట్టుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. టిక్కాకు ఒక 2 స్పూన్స్, దీనికి ఒక 1 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ టొమాటోస్ వేసుకున్నాము. కొంతసేపు మూత పెట్టేసి క్యారెట్స్ వేసేసుకున్నాం. క్యారెట్స్ మగ్గాయి కదా, 5 minutes అయింది. కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఇందాక టిక్కా చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ కొన్ని ఇంట్లో వేసేద్దాం, బాగుంటుంది. కొన్ని ఉంచుదాము, కొంచెం పైన వేద్దాం కొద్దిగా. కొంచెం వాటర్ పోద్దామా?
ఒక గ్లాస్ సరిపోతుందా? యాక్చువల్గా వాటర్ కూడా కాదు, రైస్ వాటర్ ఉంది కదా డ్రైన్ చేసింది, హలో డ్రైన్ రైస్ వాటర్. ఓకే. మసాలాస్ అన్ని మాడిపోకుండా ఉంటాయి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఒక 4 పన్నీర్ పీసెస్ వేద్దాం. పన్నీర్ వేసాక మళ్ళీ ఎక్కువ మనం కలపకూడదు. లేయర్స్ లాగా వేసుకుందాము. రైస్ వేసేద్దాం. రైస్ మొత్తం అరేంజ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర ఇది తవా మీద పెట్టుకున్నాము, మాడిపోకుండా అనుకున్నాము. తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్ని ఇలా వేసేసుకున్నాం. సో అన్ని పన్నీర్ పీసెస్ ని ఎక్కువ పైన వేసేసుకుంటే సరే. ఇవన్నీ కొంచెం ఆవిరికి లోపలికి అబ్జర్వ్ అవుతాయి. ఈ రెండే స్పైస్ మిక్స్చర్ ఇలా అరేంజ్ చేసుకుంటాం కదా, దీనిపైన ఇంకొకటి మర్చిపోకుండా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. రైస్ వాటర్ డ్రైన్ చేసాం కదా, అదే యూజ్ చేసుకుంటే బెటర్. ఆ ఫ్లేవర్స్ అన్నీ అలాగే ఉంటాయి. కాసేపు 2 minutes హైలో పెట్టేసి, సో తవా కొంచెం ప్రీ హీట్ అయ్యాక ఇది పెట్టాలి. బాగా దీనికి సరిపడే మూత పెడతాము. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. మన ఇంట్లో రోల్ ఉంది కాబట్టి అది పెట్టాలి. నైస్, గుడ్ ఐడియా. అయితే ఇలా దమ్ పిండితో పెడతారు చాలా మంది, ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు. ఓకే, ఏదో ఒకటి పెట్టేయాలి. వెయిట్ ఉండాలి మెయిన్. ఆవిరి బయట ఆవిరెడకు ఒక 2 minutes హైలో పెట్టి తర్వాత ఒక 5 to 7 minutes సరిపోతుంది. ఓకే. ఈ బిర్యానీకి సైడ్ గా పెరుగు చట్నీ చేసుకున్నాము. దీనికి ఒక ఆనియన్, ఒక కీరా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టించాను. కొంచెం కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత కర్డ్ వేసుకున్నాం. సో చూసి కొంచెం కలిపాను, డిష్ అవుట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. మనం కొంచెం కారం అవి తక్కువ వేసాం, పిల్లలు ఉన్నారు కాబట్టి. కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం అవి వేసుకొని బాగా చేసుకోవచ్చు అన్నమాట. పన్నీర్ పీసెస్ వేసుకో. దీని కాంబినేషన్ పెరుగు చట్నీ. చూడ్డానికి మోక్షి కృష్ణ వచ్చేసారు. ఎలా ఉందో చెప్పాలి. కాలుతుంది కృష్ణ. ఎలా ఉంది? సూపర్ ఎమ్మీనా? నాకు నోరు ఉడుతుంది మీ అందరు తింటుంటే. Please subscribe to our channel Desi in US.